నవరాత్రి మొదటి రోజు అమ్మవారు బాల త్రిపుర సుందరి అవతారంలో ఉంటారనమాట. ఈరోజు నేనైతే గుడికి కుంకుమ పూజకొచ్చేసాను. నేనొచ్చేసరికి అత్తయ్య గారు తనతో పాటు నాకు కూడా అన్నీ కావాల్సినవన్నీ ప్లేట్, బియ్యం, జాకెట్ ముక్క, గాజులు అవన్నీ సెట్ చేసేసి ఉంచారు. అయితే పూజారి ఒక్కళ్ళే ఉంటే సరిపోదు. పూజారి పక్కన ఇద్దరు, ముగ్గురు కన్ఫామ్‌గా ఉండాలి. లేకపోతే ఇంతమందిని మేనేజ్ చేయడం అనేది చాలా కష్టమవుతుంది. ఎవరు చేసే పనులు వాళ్ళు చేస్తేనే ఇంకొక దేవుడి దగ్గరికి కూడా అయ్యగారు వెళ్ళి పూజలు చేయడానికి చాలా వీలుగా అయితుందనమాట. అయితే నేను చక్కగా రెడీ అయ్యాను. ఎప్పుడు రెడీ అయినా అవ్వకపోయినా నేను కుంకుమ పూజకి వెళ్తే మాత్రం నిండుగానే రెడీ అయితాను. పీటల మీద కూర్చున్న వాళ్ళకి ఇంకా మనకి ప్యారలల్‌గా పూజ చేపిస్తూనే ఉంటారనమాట. ఫస్ట్ అయితే గణపతి దేవుడికి చేపిచ్చేసి ఆ తర్వాత గౌరీదేవికి పూజలైతే చేపిస్తారు. నేనైతే చాలా ఇంట్రెస్టింగ్‌గానే కూర్చుంటాను. అస్సలు నాకు బోరింగ్ అనిపించదు. ధ్యాస అంతా అయ్యగారు ఏం చెప్పారో దాని మీదే ఉంటదనమాట. మనస్ఫూర్తిగా నిండుగా దేవుడిని కొలుచుకుంటూ నేను కుంకుమ పూజ అయితే చేశాను. మా వారు, బాబు చల్లగా ఉండాలని ఎప్పుడు నేను ఎక్కువ వాళ్ళిద్దరి గురించి ఆలోచిస్తూ ఉంటాననమాట. అలా డే 1 మొత్తం గడిచేసి ఇంటికొచ్చేసాం.